బాహుబలి ఇదొక మధుర జ్ఞాపకం. 90s కిడ్స్‌కి అలాగే 2000 మిలీనియల్స్‌కి. ఇది ఎంత వాళ్ళని ప్రభావితం చేసిందంటే, ఎన్ని రోజులు వాళ్ళ జీవితంలో ట్రావెల్ చేసిందంటే ఈ మూవీ, దీని అనౌన్స్‌మెంట్ నుంచి మొన్న రిలీజ్ అయిన 'ది ఎపిక్' వరకు వారి యొక్క లైఫ్‌లో మెయిన్ ఈవెంట్స్ అన్నీ జరిగిపోయాయి. అలాగే లైఫ్ అంతా కూడా బళ్ళు ఓడలయ్యాయి, ఓడలు బళ్ళయ్యాయి. పైనుండి కింద పడి మళ్ళీ పైకి కూడా లేచారనమాట. అంత టైం తీసుకుంది ఒక్కొక్క తెలుగువాడి హృదయంలో ఈ చిత్రం. ఇప్పుడు ఈ చిత్రం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎపిక్ మూవీ కూడా ఇప్పుడు థియేటర్ల నుంచి తీసివేయడం జరిగింది. సో ఇంకా బాహుబలి అనేది చరిత్రలోనే ఉంటుంది. ఒక మాయాబజార్ అనే మూవీని ఇప్పటికీ కూడా ఒక ఎపిక్ చిత్రం, ఒక కళాఖండం అని ఈ జనరేషన్ కూడా టీవీలలో ఎలాగైతే కలర్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసి మరీ చూశారో, అలాగే బాహుబలి కూడా నెక్స్ట్ 100 ఇయర్స్ వరకు తెలుగు చిత్రసీమలో నిలిచిపోతుంది. మీ ఎవరికి తెలియని ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్రం అనేది కేవలం ఒక ప్రభాస్ గారికి, అలాగే ఆ చిత్ర దర్శకుడికి మాత్రమే వాళ్ళ యొక్క కెరియర్లో ముందుకెళ్ళడానికి ఉపయోగపడిందంట. ఈ చిత్రంలో నటించిన అందరూ కూడా ఆ యొక్క ఫేమ్ని నిలబెట్టుకోలేకపోయారు. ఉదాహరణకు తమన్నా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ గారు, నాజర్, ఎవరు కూడా, అలాగే రానా గారు, ముఖ్యంగా ఎవరు కూడా వారి యొక్క ఫేమ్ని బాహుబలి ద్వారా వచ్చిన తర్వాత నిలబెట్టుకోలేకపోయారు. యాక్చువల్గా నిజమైన కర్జ్ ఏంటంటే, వీళ్ళందరికీ ఒక హీరోకి రాజమౌళి చిత్రంలో నటించిన తర్వాత ఆయన యొక్క చిత్రంపై, తర్వాత వచ్చే చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకులు ఎక్కువగా పెంచుకొని నార్మల్గా తీసేయడంతో మంచి చిత్రాలను కూడా కొన్నిసార్లు ప్రేక్షకులు వదిలివేయడం జరిగింది. వీరికి కూడా అదే జరిగింది. వీరు చిన్న చిన్న చిత్రాల్లో నటించడం, అలాగే ఆ ఫేమ్కి తగ్గట్టుగా రిస్కులు తీసుకోలేకపోవడం వలన వీరు అక్కడే ఉండిపోవడం జరిగింది. కేవలం ప్రభాస్ గారు, అలాగే రాజమౌళి గారు యాజ్ యూజువల్గా తను ఎప్పుడు సినిమాకి తన కష్టాన్ని పెంచుకుంటూనే వెళ్తాడు, రిస్క్ ఫ్యాక్టర్ని పెంచుకుంటూనే వెళ్తాడు. అయితే ప్రభాస్ గారు మాత్రం ఆ స్కేల్ని పడిపోకుండా చూసుకున్నారు జాగ్రత్తగా. అదే ఆయన సక్సెస్ సీక్రెట్.